తల్లికి వందనం పేరుతో సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని విజయవాడ పోలీస్ కమిషనర్ సూచించారు. మీ బ్యాంక్ ఖాతా హోల్డ్లో ఉంది, మీ పిల్లల పేరుతో తల్లికి వందనం డబ్బు పడదు, హోల్డ్లోని ఖాతాను పునరుద్ధరించేందుకు మేము చెప్పిన నంబర్కి డబ్బులు పంపండి అంటూ విజయవాడ నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మహిళలకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. ఒకరి నుంచి 43,500, మరొకరి నుంచి 5,000 లాగేశారు. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు స్టేషన్ పరిధిలో ఇదే తరహాలో మోసం నమోదైంది. సచివాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటే సైబర్ నేరగాళ్లు గతంలో వాలంటీర్గా పనిచేసిన మహిళతో మాట్లాడారు. తల్లికి వందనం డబ్బులు పడని వారి వివరాలు ఆమె నుంచి సేకరించారు. ఆమెను లైన్లోనే ఉంచి డబ్బులు పడని ఇద్దరు మహిళలతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడారు. తల్లికి వందనంతో పాటు గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న అమ్మఒడి కూడా చెల్లిస్తామని నమ్మించారు. ఓ మహిళ నుంచి 20,000, మరొకరి నుంచి 9,000 తమ ఖాతాకు మళ్లించుకున్నారు. ప్రజల మాటలతో మభ్యపెట్టి సైబర్ నేరగాళ్లు డబ్బులు గుంజేస్తున్నారు. తాజాగా తల్లికి వందనం పేరుతో విద్యార్థులు తల్లుల ఖాతాలో డబ్బులు పడుతున్న నేపథ్యంలో సరికొత్త మోసానికి తెరదీశారు. డబ్బులు పడిన వాళ్ళ వివరాలు సేకరించి ఫోన్ చేస్తున్నారు. ఖాతాలు స్తంభించి ఆయన పునరుద్ధరించేందుకు డబ్బులు కట్టాలని చెప్పి నిలువున దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సూచించారు. తల్లికి వందనం వంటి ప్రభుత్వ పథకాలు డబ్బులు పడేలా చేస్తున్నారని ఫోన్ చేస్తే నమ్మద్దు. పరిచయం ఉన్న సిబ్బందిని లైన్లోకి తీసుకుని మాట్లాడిన పట్టించుకోవద్దు. బ్యాంక్ ఖాతా హోల్డ్లో ఉందని డబ్బులు పంపంటే నమ్మద్దు. ఓటీపీ చెప్పని బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయిందంటూ బ్యాంకు నుంచి ఎవరో ఫోన్ చేయరు. ఎవరైనా చేశారంటే వాళ్ళు సైబర్ నేరగాళ్ళని గుర్తించమని చెప్తున్నారు.